దేశాన్ని కుదిపేసిన ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎమ్మెల్సీ కవిత ఈ కేసులో మరోసారి విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో కవిత ఎలా రెస్పాండ్ అవుతారు? ఆమె విచారణకు హాజరవుతారా? ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసు. ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని వెల్లడి. సిబిఐ నోటీసులపై కవిత ఎలా స్పందిస్తారు? ఈడీ నోటీసుల నుంచి తప్పించుకుంటున్న కేజ్రీవాల్. ఇప్పటికే కేజ్రీవాల్కి 5 సార్లు నోటీసు. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించి తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కేంద్ర దర్యాప్తు సంస్థ నోటీసులు జారీ చేసింది. గతంలో సిబిఐ కవిత నివాసం వద్ద స్టేట్మెంట్ తీసుకుంది. తాజాగా ఆమె ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని సిబిఐ నోటీసుల్లో ఆదేశించింది. అయితే ఈ నోటీసులు బుధవారం రాత్రి 10 గంటల తర్వాత ఆమెకు జారీ చేయడం గమనార్హం. ఇదంతా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారన్న వాదన బీఆర్ఎస్ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితను సిబిఐ అధికారులు గతంలో ఆమె ఇంటి దగ్గర విచారణ చేశారు. తాజాగా మళ్లీ సిబిఐ నోటీసులు ఇవ్వడంతో బీఆర్ఎస్ శిబిరంలో అలజడి రేగింది. గతంలో ఈడీ పంపిన నోటీసులకు కూడా ఎమ్మెల్సీ కవిత హాజరు కావడం లేదు. తాజాగా సిబిఐ నోటీసులపై కవిత ఎలా స్పందిస్తారన్నది ఎంతో ఆసక్తిగా మారింది. ఇక లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల కవిత ఈడీపై వేసిన పిటిషన్ ఫిబ్రవరి 16న సుప్రీంకోర్టులో విచారణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ విచారణను సుప్రీంకోర్టు ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది. లిక్కర్ కేసులో ఈడీ ఇచ్చిన నోటీసులను కవిత గతేడాది సుప్రీంకోర్టులో సవాలు చేశారు. తనపై ఈడీ ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కవిత సుప్రీంకోర్టును కోరారు. ఈ పిటిషన్ను పరిశీలించిన జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ బెంచ్ దీన్ని విచారణ చేసింది. సుప్రీంకోర్టులో మహిళల ఈడీ విచారణ కేసు పెండింగ్లో ఉండడంతో లిక్కర్ కేసులో ఈడీ నోటీసులు ఇస్తున్నప్పటికీ కవిత గైర్హాజరవుతున్నారు. ఇప్పుడు తాజాగా ఈడీ నోటీసులు రావడంతో ఏం చేస్తారనేది చూడాలి.
ఇదే కేసులో ఈడీ నోటీసులు ఇస్తున్నప్పటికీ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తప్పించుకుంటున్నారు. ఇప్పటికీ 5 సార్లు ఆయనకు నోటీసులు పంపించారు. అయితే ఇదంతా ఎన్నికల ముందు ఉద్దేశపూర్వకంగా తమను ఇబ్బంది పెట్టాలనే వ్యూహంతోనే మోడీ సర్కార్ ఇలా చేస్తుందని కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కవిత కూడా ఇలానే వ్యాఖ్యానిస్తారా లేక హాజరవుతారా అనేది మనం వేచి చూడాలి. మరోవైపు కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళనున్నారు. దీనికి ముందు ఇలా నోటీసులు రావడం కూడా రాజకీయంగా చర్చనీయాంశమైంది.